అందరికీ నమస్కారం. నా పేరు వి అనుష. నేను విశ్వభారతి జనరల్ హాస్పిటల్ పెంచికలపాడులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్థమాలజీలో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ డయాబెటిక్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఐ. షుగర్ వ్యాధి అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. దానివల్ల వచ్చే ప్రభావాలు ఏంటి, కంటి మీద ఉండే ప్రభావాలు తెలుసుకుందాము. రిపీటెడ్గా కనురెప్పల మీద కురుపులు రావడము, నల్లగుడ్డ దెబ్బ తినడము, దాని నుండి సున్నితత్వాన్ని తగ్గిపోవడము, అలాగే కంట్లో శుక్లం రావడము, అలాగే నీటి కాసుల జబ్బు అంటే గ్లకోమా, దానివల్ల చుట్టూ చూపు తగ్గిపోయి ట్యూబ్లో చూస్తున్నట్టు కనిపించడము, ఫైనల్గా రెటీనా దెబ్బతినే డయాబెటిక్ రెటినోపతి రావడము. ఇందులో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ టు మోడరేట్. ఇందులో ఫస్ట్ షుగర్ డయాగ్నోస్ అయిన వెంటనే కంట్లో చుక్కల మందు వేసుకొని వెనక రెటీనా ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు డయాబెటిక్ చేంజెస్ ఏమీ లేకపోతే ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం ఫస్ట్ టైం వేసుకున్న చుక్కల మందు చూసుకున్నప్పుడు సివియర్గా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉన్నాయి అనుకుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ 6 monthsకి ఒకసారి చుక్కల మందు వేయించుకొని ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది ఇంకొక టైప్. ఇందులో ఏంటి అంటే కొత్త రక్త కణాలు పుట్టి దానివల్ల కంట్లో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కంట్లో నరం కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి చుక్కల మందు వేయించుకొని వెనక రెటీనా ఎగ్జామినేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. ఈ రెటీనా ఎగ్జామినేషన్ అనేది మన విశ్వభారతి జనరల్ హాస్పిటల్ పెంచికపాడులో అవైలబుల్గా ఉన్నదని విన్నపం.